ఈ గృహం ఎలా కట్టాలి ఏంటి మాకు అలా ఈ చాలా ఇరికెళ్ళండి. ఇక్కడ ఖాళీ స్థలం ఏమి లేదు, మేము ఎంత కూడా దారి లేకుండా ఉండేది. మా అన్నయ్య సత్తానే మాకు ఇల్లు కలిపాను అడిగితే 10 లక్షలు చెప్పండి. టైం 10 లక్షలు చెప్తే అలాగే వస్తున్నాం కొంతకాలానికి ఆయనకే మంచి మారి ఎందుకు అటు ఇటు తిరుగుతాం, మామూలుగా 5 లక్షలకే ఇల్లు తీసుకో అంటే సరే అని అదే మాట మీద మేము కేసు అయిపోయి 5 లక్షలకి ఒక చేసుకున్నాం. ఒక చేసుకున్న తర్వాత మాకు ఇది 2 గదులు ఉండి మాకు 2 గదులే. ఆ 2 గదుల్లో పూతరేకులు అవి చుట్టుకునే వాళ్ళం. తర్వాత ఇక్కడ మాకు ఈ ప్లేస్ మనకు కొంచెం ఉంది కదండి, ఇక్కడ జామ చెట్టు ఉండేది. ఆ జామ చెట్టు ఇదంతా మనం కొంచెం తీసేసి ఈ గృహాన్ని కొంచెం మనం పెద్దగా పెంచుకుందాం. పెద్దగా పెంచుకుంటే మనకి రాబోయే కాలంలో తర్వాత ఇల్లు అయితే మనకి కొంతకాలంగా మనం పడగొట్టాలి ఇల్లు అని కొట్టడానికి చాలా ఇబ్బంది అయిపోద్ది అని కొంతకాలం తర్వాత అక్కడ గృహం కొన్నాం. ఆ కోపం మీద మేము ఇల్లు ఇంకో గృహం కొన్నాం. అలా ఇల్లు ఇస్తలేదు ఏంటని మనకి ఇబ్బంది పడిపోతామేమని అక్కడికి జంగాలపేటలోకి వెళ్ళి ఒక గృహం